అందరికీ నమస్కారం. ఈరోజు 21వ తారీఖు డిసెంబర్ నెల 2023. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, అలాగే 12 రాశులకు మేషరాశి నుంచి మీనరాశి వరకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుక్లపక్షం, నవమి తిథి, వారం వచ్చేసి గురువారం, నక్షత్రం రేవతి నక్షత్రం. చాలా మంచి రోజు, మంచి తిథి, నక్షత్రాలని బాగున్నాయండి. శుభకార్యాలకు మంచిది. అలాగే ఈనాటి కార్యక్రమంలో కానీ మనము గ్రహస్థితిని బట్టి దినఫలం చూసుకుంటే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఖర్చు అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా అందులో అనుకోని ఖర్చు ఎక్కువ అవ్వడం, కాస్త చికాకు కలిగించడమే కాకుండా సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు ఏదైనా సరే కొనటానికి ఈరోజు అంత క్లియర్గా లేదని కూడా మనం చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే, వృషభ రాశి వాళ్ళకి బంధువుల, స్నేహితుల రాక ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలతో ఈరోజు ముందుకు వెళ్ళిపోతారు. మిథున రాశి వాళ్ళని గమనిస్తే, మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు బాగుంటుంది. ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే, కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. పెద్దల సహకారము, తండ్రి, పినతండ్రి, బాబాయ్ వీళ్ళ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారని కూడా మనం చెప్పొచ్చు. అలాగే తిరగటం, తిప్పటం, అలాగే మార్పులు, స్థల మార్పులు కొన్ని కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి గమనిస్తే, ఈరోజు సింహరాశి వాళ్ళకి ఏదైనా సరే పని మొదలు పెట్టేటప్పుడు కాస్త బాగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఖర్చులు అధికంగా ఉండడమే కాకుండా వాహనాలు నడిపేటప్పుడు ఇతరత్రా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళకి కానీ గమనిస్తే, ఈరోజు చాలా మంచి రోజు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడపడమే కాకుండా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశాలు, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకునే అవకాశాలు, పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారం బాగా ఉండటం, చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలతో ఈరోజు కలుస్తుంది. తులారాశి వాళ్ళని గమనిస్తే, తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగస్తులు తొందరపాటు పడడం, అతి తెలివి ప్రదర్శించడం, పెద్దల దగ్గర కొద్దిగా చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రోజు కాస్త ప్రశాంతంగా ఉండి, రిస్క్ తీసుకోకుండా గమ్మున వెళ్లి మన పని మనం చేసుకున్నామా, వచ్చామా అన్నట్టుంటే చాలా మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే, అదృష్టం చాలా బాగుండి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెద్దవాళ్ళ సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధర్మంగా జీవిస్తారు. ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంది. వాళ్ళ విదేశీయానాలు గానియండి, దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు గానియండి, అన్నీ బాగున్నాయి. క్రీడలో ఉన్నవాళ్ళు రాణిస్తారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తారు. ధనుసు రాశి వాళ్ళని గమనిస్తే, ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు హ్మ్, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనటానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో కనిపిస్తా ఉంది. అలాగే చాలా శుభకరమైన రోజుగా చెప్పవచ్చు. మకర రాశి వాళ్ళని గమనిస్తే, మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, గొడవలు, లేనిపోని ప్రాబ్లమ్స్, మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఏదైనా ఎంగేజ్‌మెంట్ గాని, ఏదైనా పెళ్లి చూపులు గాని ఇలాంటివి ఉంటే కూడా అంతగా కొద్దిగా నెగెటివ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్‌షిప్‌లో వ్యాపారం కాస్త నష్టానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళని గమనిస్తే, కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఏదైనా లోన్‌లు అప్లై చేయడానికి ఈరోజు మంచి రోజు కాదని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళందరికీ ధన ఆదాయం గాని, కుటుంబంలో సంతోషం గాని బాగుంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి వాతావరణంలో ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలన్న వాళ్ళకి మంచి రోజు. దూర ప్రయాణాలకు అన్నీ కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు చ చలనము, తి 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 తిరగడము, తిప్పటము, అలసట కూడా కొన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ విధంగా 12 రాసులకు ఎలా ఉందో తెలుసుకుందాం కదా! మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మీతో మాట్లాడి అన్ని క్లియర్‌గా చెప్తాను. అంతవరకు సెలవు. గోపాల్ అయ్యంగార్.